ఆ దినములలో ఎస్తేరు రాణి కూడా మరణ భయం వలన కృంగిపోయి ప్రభువును ఆశ్రయించెను. ఆమె ఇశ్రాయేలు ప్రభువైన దేవునికి మనవి చేసెను. ప్రభు, నీవే మా రాజు. ఏకాకినై దిక్కుమాలి ప్రాణాపాయ స్థితిలోనున్న నన్ను కరుణింపుము. నీవు కాక నాకు సహాయపడవడు. సకల జనుల నుండి నీవు ఇశ్రాయేలీయులనే ఎన్నుకొంటివని సకల జాతుల మూల పురుషుల నుండి మా పితరులని నీ జనముగా స్వీకరించితివని నీవు చేసిన ప్రమాణములెల్లా నిలబెట్టుకొంటినని చిన్ననాడే మా వారు నాకు వినిపించిరి. ప్రభు, మమ్ము నెత్తికి తెచ్చుకొనుము. నీ బల సామర్థ్యము చూపి చిక్కిన మమ్ము ఆదుకొనుము. సర్వశక్తిమంతుడవు దేవుడైన ప్రభు, నా మట్టుకు నాకు దయము ప్రసాదించు. సింహపు గుహలో అడుగులున్న నాకు సముచితంగా మాట్లాడి శక్తిని దయచేయి. ఆ రాజు కోపమును మా శత్రువు మీదకే పడను. ఆ భగతుడు అతని బలగము అణగారిపోవడట్లు చేయదు. ప్రభు, నీ బలగము హస్తముతో నా ప్రజలు కాపాడును. నీవు తప్ప ఇతర ఆశ్రయం పెరుగని ఏకాకిని నన్ను కరుణింపుము. నీవు అన్ని ఎరుగదు. అన్యజాతి వైభవమును నాకు నచ్చదు. సున్నతి సంస్కారం లేని అన్యజాతి వారి ముందు నాకు అసహ్యం కలిగించును. ఇది ప్రభువాకు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును. దైవముల ముందట నిన్ను కీర్తింతును. నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరము వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పింతును. అందరూ ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. నీ నామమును నీ ఆజ్ఞలను అన్నిటికంటేను ముఖ్యమైనది నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. నీ శక్తితో నన్ను బాధాగ్ని చేసితివి. అందరూ ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. నేను కష్టములలో చిక్కుకున్నప్పుడు నీవు నన్ను కాచి కాపాడదు. ఆగ్రహపూరితులైన నా విరోధులను ఎదిరించి నీ బలముతో నన్ను రక్షించు. అందరూ ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. నీవు ప్రమాణం చేసినదల్లా చేసి తీరుదు. నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయదు. అందరూ ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి. శ్రీశేషమునకు ముందు వచ్చిన ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మళ్ళినట్టు నేను కరుణామయుడను, దయామయుడను. ప్రభు నీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము 7వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం. యేసు శిష్యులతోనూ ప్రజలతోనూ ఇట్లు చెప్పాడు. అడుగుడు మీకు వసగబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. ఏదైనా అడిగిన ప్రతివానికి లభించును, వెదకిన ప్రతివానికి దొరుకును, తట్టిన ప్రతివానికి తెరవబడును. కుమారుడు రొట్టెనడిగినా మీలో ఎవడైనా వానికి రాయినిచ్చునా, చేపనడిగినా పామునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను
నీ పిల్లలకు మంచి బహుమానములు ఇచ్చుట నీకు తెలియదు కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులను ఇచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పనులకు చేయుడు. ఇదే మోసే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. విశ్వానికి స్తుతి కలుగును గాక. అందుకు ప్రభు నా కానుక, అవనిలోన నాకు కోరిక. అందుకు ప్రభు నా కానుక, అవనిలోన నాకు కోరిక. పూజింతు మదిలో నిండిగా, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను. నాలో నీవు, నీలో నేను. ఫలింపవలెను నీయుమా, ఫలింపవలెను నీయుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాకు కోరిక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్లుగా ప్రార్థించండి. ఈ కొరకు శిశు ప్రయోజనం కొరకు ఈ మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మేము చేయు విజ్ఞాపనలను దయతో ఆలకింపుము. నీ బిడ్డలమైన మేము సమర్పించి ఈ బలి అర్పణములను విన్నప ప్రార్థనలను కరుణతో అంగీకరింపుము. మా హృదయములను నీ వైపునకు ఆకర్షించుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు నీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావనత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా మహోత్సవులను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవము దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా అందరి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతోనూ, పునీతులతోనూ, భద్రాసులతోనూ, అధిపతులతోనూ, పరలోకదళమన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేచేవారు తండ్రి. మహోన్నతమున హోసన్న. సమస్తములకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన పని అర్పించుటకై
ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను సముఖములకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచాలని కుమారుతున్నాము. ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు చెచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చుట్టూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయము. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతములు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన పనిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను రీతితో వీక్షింప ప్రతిమానుచున్నాము. తన మరణము ద్వారా మమ్మల్ని నీతో సత్యపరిచిన నీ కుమారుని వలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా చూపుము. ప్రభువే మమ్మల్ని నీకు నిత్యార్పణముగా రూపొందించును గాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతో ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్షపాఠములకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనగా నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్నితో సత్యపరిచి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీసభను నీ సేవకుడకు మా నియోజక గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందును దృఢపరకుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలోకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను ముఖ్యంగా దాసరి శ్రీలతను నీ సేవకురాలను జ్ఞాపకం ఉంచుకును. మరియు నీ ప్రేమైంది లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము నాచడ చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుము కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైనడు నీకు
యుగయుగములు గౌరవ మహిమలు కలుగును గాక. తట్టండి మీకు దొరుకును, తట్టండి మీకు తెరవబడునని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ తపస్సు కాలంలో ప్రార్థన యొక్క విశిష్టతల గురించి మనం వాక్యంలో వింటున్నాం. ప్రభువే మనకు స్వయంగా గొప్ప ప్రార్థనను నేర్పించాడు. మనం ఎలా ప్రార్థన చేయాలో ప్రభు మనకు నేర్పించాడు. మరి ఆ ప్రార్థన చేసే మనస్సు కలవారమై ఉండాలి. ప్రార్థనలో మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు ప్రసాదిస్తాడన్నటువంటి నమ్మకము, విశ్వాసము కలిగి ఉండాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, అడగండి, అడిగిన ప్రతి వారికి వసగబడుతుంది. మీరెంత చెడ్డవారైనా మీ పిల్లలకు మీరు మేలు వస్తువులు ఇస్తారు కదా, పరలోకమున్న మీ తండ్రిని అడిగిన వారికి ఎట్టి మేలు వస్తువులు ఇచ్చునో ఊహించండి. మరి అలా ప్రార్థన చేసేటప్పుడు, అడిగినప్పుడు మనము మంచి మనస్కులమై ఉండాలి. మంచి మనసుతో మనము ప్రార్థన చేయాలి. కల్మషం లేని మనసులతో, హృదయాలతో మనం ప్రార్థన చేయాలి. ఇతరుల పట్ల ద్వేషము, అసూయ, కోపతాపాలు లేకుండా మనం ప్రార్థన చేయాలి. నిర్మలమైన మనసులతో మనం ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఇతరులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారు, దాన్ని మీరు పనులకు చేయండి. ఇదే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధనము అని ఈ బైబిల్ అంతా కూడా చెప్పేది. ఎప్పుడైతే మనం దేవునితోనూ మన తోటి వారితోనూ సఖ్యతగా ఉండి ప్రార్థన చేస్తాము, ఆ ప్రార్థన దేవుడు ఆలోచించి మనకు ప్రసాదిస్తాడు. ఈరోజు ఎస్తేరు రాణి గొప్ప ప్రార్థన చేస్తూ ఉంది. పశ్చాత్తాప హృదయంతో, వినయాన్వితమైన మనసుతో తను తాను తగ్గించుకుని దేవుని ఎదుట సాగిలపడుతుంది. నేను ఏకాకిని, నేను నిన్నే ఆశ్రయించాను, నిన్నే దేవుడిగా స్వీకరించాను, నన్ను రక్షించు వారు ఎవరూ లేరు నీవు తప్ప అని చెప్పి ఎస్తేరు రాణి దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ, ఇదిగో మా పగవారి నుండి మమ్మల్ని కాపాడు, మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడు, నన్ను నా ప్రజలను రక్షించును అని చెప్పి ప్రార్థన చేసింది. మరి ఎస్తేరు ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఎవరైతే ఆ ఎస్తేరు రాణి మీద, తన ప్రజల మీద కుట్రలు పన్నాడు, వాడే నాశనమైపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఈ విధంగా దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. అలా ప్రార్థన చేసినప్పుడు మన విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేయాలని ప్రభు మనకు నేర్పుతున్నాడు. ఈరోజు భక్తి కీర్తన కూడా ఈ ప్రార్థన గురించి మనకు నేర్పిస్తుంది. నేను ప్రార్థన చేసినప్పుడు నీవు నా మొర ఆలకించావు, నీ శక్తితో నన్ను బలాఢ్యుణ్ణి చేశావు అని ఆ కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఈ దివ్య బలి పూజ గొప్ప ప్రార్థనన్నిటిలో కూడా ఈ దివ్య బలి పూజ గొప్ప ప్రార్థన. కాబట్టి మనందరం కూడా ఈ దివ్య బలి పూజలో పాల్గొంటుండగా ఈ పూజలో మనము అడిగేటువంటి ప్రతి వరాన్ని, ఆశీర్వాదాన్ని, మేలులను మనకు దయచేయమని ప్రభుని వేడుకుందాం. అలాగే ప్రార్థన చేసే శక్తిని, ఆ ప్రార్థన శక్తిని మనందరూ కూడా దయచేయమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈరోజు దివ్య బలి పూజ సమర్పించమని కోరిన వారిని, పరీక్ష రాస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ పరలోక ప్రార్థనని భక్తిగా చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు నేర్పించు, మా యొక్క అపరాధాలను క్షమించినట్లు మాకు నేర్పించు, మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షించుము. ప్రభువా,
అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ఆరోగ్యమును ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. నీదే అధికారం, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించటమే పాపం కాదు, కానీ లోకానికి నా ఆత్మ స్వస్థత పొందును. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆలకింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆలకింపుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహం స్వీకరించుమా, శుద్ధి నందుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహం స్వీకరించుమా, శుద్ధి నందుమా. ప్రియపాలు యేసువా, అడుగుడు మీకు వసనబడును, వెలుగుడు మీకు దొరుకును, తలుపులు మీకు తెరవబడును అని చెప్పిన మీ మాట ప్రకారం మీ పవిత్ర మాతైన కన్యకగా విడుదలగాక. నా ప్రార్థనను ఆలకించి నేనిప్పుడు తలపించు వెతకచ్చు అడుగుచు అనుగ్రహించండి. ఓ దివ్యపాలు యేసువా, నా పేరిట మీరు తండ్రిని ఏమి అడిగినను మీకు అనుగ్రహించునని మీరు సెలవిచ్చిన ప్రకారం మీ పవిత్ర మాతైన కన్యకగా విడుదలగాక. ఈ మనవి దయచేయమని మీ నామమున మీ దివ్య పితరులు ఆత్మతో వేడుచున్నాను. ఓ దివ్యపాలు యేసువా, పరలోక భూలోకములు గతించిపోయినవి, నా మాటలన్నిటికీ గతించిపోయి చెప్పిన మీ మాట ప్రకారము మీ పవిత్ర మాతైన కన్యకగా విడుదలగాక. నా ప్రార్థన తప్పక ఆలకింపబడును. రుణమును కలిగి ఉన్నాము. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా మా ప్రార్థనను అంగీకరించండి. క్రీస్తువా ప్రార్థనను ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందు నడిపితైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిషుద్ధ ఏకతత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. అద్భుత శక్తి గల దివ్య బాల యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. నీ మహత్తర శక్తిని అద్భుతములుగా వెల్లడి చేసిన దివ్య బాల యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. మా అంతరంగములను పరిశీలించి పాలింప జ్ఞానము గల దివ్య బాల యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. ఎల్లవేళలా మాకు తోడ్పడ్డకు ఆశించు దివ్య బాల యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. మమ్మ ఆదరణతో మా గమ్యస్థానములకు నడిపించే దివ్య బాల యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. మా హృదయముల నుండి అంధకారమును పారద్రోలు సత్య వెలుగైన దివ్య బాల యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి.
మీ ఔదార్యమిచ్చి మా దారిద్ర్యమును పారద్రోలిన దివ్య బాలయేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. సకల వ్యాధులు బాధల నుండి మాకు ఉపశమనం నొసగు స్నేహమైన దివ్య బాలయేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. మా పాపములను మీ అనంత కరుణతో క్షమించు దివ్య బాలయేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ అద్భుత శక్తితో మమ్ము బలపరచు దివ్య బాలయేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. పైచాచిక శక్తులను మీ అనంత శక్తితో పారద్రోలిన దివ్య బాలయేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ నీతి చేమము పాపమునకు దూరం చేయుచున్న దివ్య బాలయేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. నరక వాక్యులను జయింప శక్తి గల దివ్య బాలయేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ ముఖ లావణ్యముచే అందరినీ ఆకర్షించు దివ్య బాలయేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. జగమును మీ హస్తమునందు దాల్చిన మహాత్ముడమైన దివ్య బాలయేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. మా చల్లని హృదయమునకు వెచ్చదనమును కూర్చు దివ్య బాలయేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ అద్భుత హస్తములనెత్తి దీవించు దివ్య బాలయేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. మీ విశ్వాసుల హృదయములకు ఆనందదాయకమైన దివ్య నామమును ధరించిన దివ్య బాలయేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. ప్రపంచమునంతయు మీ మహిమతో నింపిన దివ్య బాలయేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. దయాపరులయుండి మమ్మల్ని రక్షించండి స్వామి. సకల కీడుల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. సకల అంటు వ్యాధుల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. మేము చూపిన అపనమ్మకము నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. మీ అద్భుత శక్తి పట్ల మా అపనమ్మకము నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. మేము గౌరవించుటలో మేము చూపిన నిర్లక్ష్యము నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. సకల కీడుల బాధల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. మీ దివ్య తల్లి అయిన మరియమాత, సాకుడు తండ్రి అయిన పునీత జోజప్ప గారి శక్తివంతమైన ప్రార్థన వేడుదల ద్వారా మమ్ము రక్షింపమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనని ఆదరించండి స్వామి. మీ దివ్య బాల్యమందు మా భక్తి ప్రేమను స్థిరపరిచి పెంపొందించమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనని ఆదరించండి స్వామి. మీరొసగిన లెక్కలేని మేలులను మమ్మ నిత్యము స్మరింప చేయమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనని ఆదరించండి స్వామి. మీ దివ్య హృదయం పట్ల మా ప్రేమను అధికంగా ప్రజ్వరిల్ల చేయమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనని ఆదరించండి స్వామి. నమ్మికతో మేము శరణ వేడు వారిని దయతో ఆలకించమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనని ఆదరించండి స్వామి. మా దేశమందును ప్రపంచ దేశములందును శాంతి భద్రతలను ఆయురారోగ్యములను నెలకొల్పమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనని ఆదరించండి స్వామి. రానున్న సకల విపత్తుల నుండి అంటు వ్యాధుల నుండి మమ్మల్ని తప్పించమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనని ఆదరించండి స్వామి. మీ ఎడ అవతారం గల వారందరికీ నిత్య జీవును అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనని ఆదరించండి స్వామి. దేవుని న్యాయ సింహాసనం ఎదుట మమ్మ దయతో చూడమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనని ఆదరించండి స్వామి. మీ అద్భుత స్వరూపమును దర్శించి ప్రార్థించు మాకు ఊరటగాను శరణముగా ఉండుమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనని ఆదరించండి స్వామి. దేవుని కుమారుడును మరియ తల్లి తనయుడునైన ఓ దివ్య బాలయేసువా మిమ్ము వేడుకొనుచున్నాము. మా ప్రార్థనని ఆదరించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల యొక్క పాపములను పరిహరించుడు ప్రభువా. మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల యొక్క పాపములను పరిహరించుడు ప్రభువా. మా మనవి ఆలకించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల యొక్క పాపములను పరిహరించుడు ప్రభువా. మా మీద దయగా ఉండండి స్వామి. ప్రార్థించుదము. అద్భుత శక్తి గల ఓ దివ్య బాలయేసువా, మా విపత్తులలో